వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 80. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంజలి ఏమైంది, అంజలి అంజలి ఏమైంది అని కంగారుగా అంటూనే తనని కింద పడకుండా అంజలి షోల్డర్ పట్టుకుంది ఈషిక. ఈలోపు తను స్పృహ తప్పిందని అర్థం చేసుకున్న హాస్పిటల్ స్టాఫ్ వీల్చైర్ తీసుకొచ్చారు. వెంటనే తనని ఒక రూమ్లోకి చేరుస్తారు. ఆ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అని అన్ని ఏర్పాట్లు చేశారు. ఈషిక, సుజిత దగ్గరుండి చేస్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మరొకసారి చూసుకున్న సుజిత, ఈషిక అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇక త్వరగా వెళ్ళి రెడీ అయి వచ్చి అంటుంది. అలాగే ఆంటీ, మీరు కూడా రెడీ అవ్వండి, నేను వెళ్తున్నా అంటున్న ఈషికాని, దేవాని త్వరగా రమ్మని చెప్పావా ఈషిక? పంతులు గారు వచ్చే టైం అయింది, పూజా సమయంలో ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి అంటుంది వసుంధరాదేవి. కాల్ చేశాను అమ్మమ్మ గారు, స్టార్ట్ అయ్యారంట అని బదులు ఇచ్చిన ఈషిక పైకి వెళ్ళింది రెడీ అవ్వడానికి. ఏంటి ఇలా లాక్కొచ్చావు, నేను అంజలిని కలవాలి అంటుంది షీలా కరిష్మాతో. జస్ట్ 1 సెకండ్, నేను నీతో మాట్లాడాలి అంటూ డోర్ లాక్ చేసి, ఏంటి ఇది నిజమేనా అని అడిగింది కరిష్మా షీలాని. దేని గురించి అడిగింది యాటిట్యూడ్గా షీలా. అంజలి గురించి, తను ప్రెగ్నెంట్ అంట, అది ఎలా అని అడిగింది కరిష్మా. వాట్, ప్రెగ్నెంట్ ఎలా అవుతారో నీకు తెలీదా అని నవ్వుతూ అడిగింది షీలా. అది కాదు షీలా, తను మొన్నే కదా వైభవ్ బావతో కలిసింది, వాళ్ళిద్దరూ కలిసి జస్ట్ 10 డేస్ కూడా అవ్వలేదు, అప్పుడే ప్రెగ్నెన్సీ ఏంటి అని అడిగింది కరిష్మా. యూ ఇడియట్, అస్సలు నాలెడ్జ్ లేదు నీకు. వాళ్ళు ఇప్పుడే కలిసారా? ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ప్లస్ హనీమూన్ కూడా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు భార్యాభర్తలు. అలా వచ్చి ఉంటుంది అంది షీలా చాలా సింపుల్గా. అదంతా నాకు తెలుసు, బట్ అంజలి ఇండియా వచ్చాక నువ్వు తనని సీక్రెట్గా గెస్ట్ హౌస్లో ఉంచావు కదా, టైంలో ఒకసారి హోమ్ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసి దాంతో తను అబార్షన్ అవ్వడానికి పిల్స్ వేసుకుంది. 2 డేస్ కడుపు నొప్పితో బాధపడుతుంటే మనమే కదా తనని హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ ట్యాబ్లెట్ల వల్ల తనకి గర్భాశయ ఇన్ఫెక్షన్ వచ్చిందని 3 డేస్ హాస్పిటల్లో కూడా పెట్టుకున్నారు డాక్టర్లు. మర్చిపోయావా, లేక కావాలని నటిస్తున్నావా అని అడిగింది సీరియస్గా షీలా వంక చూస్తూ కరిష్మా. సో నీకు సీన్ అర్థమైందనమాట అని మనసులో అనుకున్న షీలా, ఇట్స్ ఓకే కరిష్మా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని నేను మెచ్చుకుంటున్నాను, కానీ ఇక నువ్వు సైలెంట్గా ఉండు, ఈ విషయం గురించి నీకు తెలియనట్లే అంటుంది షీలా. ఎందుకు ఉండాలి, ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. మా వాళ్ళని అంజలి ఫేక్ ప్రెగ్నెన్సీతో చీట్ చేయడం తప్పు కదా అని కరిష్మా అనగానే, కొత్తగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావేంటి కరిష్మా? మరి మీ పెద్దబావ పెళ్ళప్పుడు ఏం చేశావు? అతనికి కాబోయే భార్య అయిన అంజలికి పారిపోవడానికి సహాయం నువ్వే చేసావు కదా, చేసింది అప్పుడు మాత్రం ఫ్యామిలీ మ్యాటర్ కాదా అని అడిగింది షీలా. అలా అడగగానే ఒక క్షణం ఏం సమాధానం చెప్పాలో కరిష్మాకి అర్థం కాలేదు. తను మౌనంగా ఉండేసరికి, ఏంటి మాటలు రావట్లేదా ఇప్పుడు అని అడిగింది షీలా. నేనేం కావాలని చేయలేదు తనకి సహాయం, నా వీడియోస్ అన్నీ అడ్డు పెట్టుకొని నాతో బలవంతంగా చేయించుకున్నావు కాబట్టి నేను కూడా ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాను. బట్ షీలా, దానికి దీనికి చాలా తేడా ఉంది అంటుంది కరిష్మా. అయితే ఇప్పుడు ఏంటి, ఈ విషయం బయటికి చెప్తావా అడిగింది షీలా. చెప్పాలి కదా, అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు అంజలి కడుపులో లేని బిడ్డకు అని కరిష్మా అనగానే, చూడు అనవసరంగా సెంటిమెంట్కి పడి కొట్టుకుపోకు, ఇప్పుడు అంజలి విషయం కొద్ది రోజులు రహస్యంగానే ఉండాలి. కాదని అంజలి విషయం బయటికి చెప్పాలని చూస్తే అప్పుడు నేను కూడా మీ పెద్ద బావ పెళ్లి విషయంలో అంజలి పారిపోవడానికి కారణం నువ్వే అని నేను కూడా చెప్పాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, శాంపిల్కి కొన్ని. వాళ్ళిద్దరిని తీసుకొని పాస్పోర్ట్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించడం, వాళ్ళు వెళ్ళిన ప్లేస్లో వాళ్ళు స్టే చేయడానికి కాటేజీ బుక్ చేయడం లాంటివన్నమాట అని షీలా నవ్వుతూ అనగానే, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ షీలా, ఆ ప్రతి పని నువ్వు చెప్తేనేగా చేశాను, మళ్ళీ అన్నీ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావు అని కరిష్మా అనగానే,
మరేం చేయాలి, కొద్ది రోజులు అంజలి ఇలాగే యాక్టింగ్ చేయాలి. అది ఎందుకనేది నీకు అనవసరం. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే నీ పేరు బయటికి రాదు అంటుంది షీలా. ఆమె మాటకి కరిష్మాకి ఎక్కడలేని కోపం వచ్చింది. తన వీడియోస్ ప్రస్తుతం షీలా దగ్గర లేవు అన్న విషయం కరిష్మాకి తెలుసు. ఆ విషయం షీలాకే తెలీదు. దాని సంగతి పక్కన పెడితే అంజలి పారిపోవడానికి కారణం నన్నే చూపించేలా ఉంది. ఇలా అయితే నేను మరొకసారి దీని చేతిలో చిక్కుకున్నానా అని మనసులో అనుకుంటూ నిలబడింది కరిష్మా. సో నీకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఈ ఫంక్షన్లో మొత్తం నువ్వు ఇలాగే సైలెంట్గా నిలబడు. ఎందుకంటే నువ్వు ఇలాగే చాలా బాగుంటావు. అదే నీకు మంచిది కూడా. ఇక నేను అంజలిని కలిసి వస్తాను అంటూ 2 అడుగులు ముందరికి వేసి స్టైల్గా వెనక్కి తిరిగి, మన మీటింగ్ కంప్లీట్ అయినట్టే కదా అని వెనక్కి చూస్తూ అడిగింది షీలా కరిష్మాని. కరిష్మాకు ఏం చెప్పాలో తెలియక అవును అన్నట్లుగా తల ఆడించింది. గుడ్ గర్ల్ అని నవ్వుతూ షీలా డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. కరిష్మా మాటల గురించి ఆలోచిస్తూ నార్మల్గా బయటికి 2 అడుగులు వేయగానే డోర్ దగ్గర ఒక పర్సన్ని చూసి షాక్ అయిపోయింది కరిష్మా. ఆ పర్సన్ కూడా తనని కోపంగా చూస్తుంటే అర్థమైంది కరిష్మాకి. ఇప్పటి వరకు తను షీలా మాట్లాడుకున్న మాటలన్నీ ఆ పర్సనల్ విన్నట్లుగా. ఈషిక అప్పుడే ఫ్రెష్ అప్ అయి మిర్రర్ దగ్గరికి వచ్చి రెడీ అవుతూ ఉంది. ఆమె తడియారని పొడవాటి కురులని షోల్డర్ మీది నుంచి ముందుకు వేసుకుంటూ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసుకుంటూ, ఇప్పటికే లేట్ అయింది, మిస్టర్ మిత్తల్ ఇంకా రాలేదు అని ఆలోచిస్తూనే బ్లౌజ్ డోరీ నాట్ ఫాస్ట్గా వేయడానికి ట్రై చేస్తూ ఉంది. అది ఎంతకీ టైట్గా రావడం లేదు. అయినా ఇబ్బంది పడుతూ అలాగే ట్రై చేస్తూ ఉండగా తన వీపుకి చల్లటి స్పర్శ తాకడంతో చటక్కున వెనక్కి తిరగగానే తన ముందున్న వ్యక్తిని తగిలి వెనక్కి పడబోయింది ఈషిక. వెంటనే దేవాంశ్ ఆమెని పడకుండా నడుమంపులో చెయ్యి వేసి పట్టేసుకున్నాడు. తన ఎదురుగా ఉన్న దేవాంష్ని చూసి కంగారు పడిన ఈషిక, ఏంటిది సడన్గా అనేసింది కంగారుతో. అది తర్వాత నాకొక చిన్న డౌట్. అసలు నువ్వు ప్రతిసారి నేను పట్టుకుంటాననే హోప్తోనే పడిపోతావు కదా. ఎందుకు ఈషిక నా పైన అంత నమ్మకం నీకు అని అడిగాడు దేవాంశ్ కొంటెగా. వాట్ మిస్టర్ మిత్తల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని చూసి కావాలని పడతానా? అంత సీన్ లేదు అంటుంది ఈషిక. అలా అయితే ఇప్పుడు నేను వదిలేస్తే అదో గొడవ తీసుకుంటావు. ఇదివరకు ఒకసారి ఇలాగే యాటిట్యూడ్ చూపించావని పట్టుకున్నవాడిని కాస్త వదిలేసా, గుర్తుందా ఆఫీస్లో? ఇక నడుం పట్టుకొని మరీ ఏడ్చావు అన్నాడు టీజింగ్గా దేవాంశ్. ఆ రోజు మీ తప్పు ఉంది అంటుంది ఈషిక. ఓ రియల్లీ, అయితే ఇప్పుడు వదిలేస్తా అనగానే నో మిస్టర్ మిత్తల్ అని వెంటనే దేవాంశ్ కాలర్ పట్టేసుకుంది 2 చేతులతో ఈషిక. ఒకవేళ అతను వదిలేసినా తను పడకుండా ఉండడానికి. దాంతో అతని పెదవంచున సన్నటి స్మైల్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. తీక్షణంగా ఆమె కళ్ళలోకి చూస్తూ పైకి లేపాడు మెల్లిగా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అస్సలు గ్యాప్ లేదు. అతని శ్వాస ఆమె నుదుటికి తాకుతూ వెచ్చదనాన్ని కలిగిస్తుంటే ఇంకా చుట్టూ అతని 2 చేతులు ఆమెను పెనవేసి ఉన్నాయి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ కాసేపు మరో లోకంలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. మెల్లిగా అతని చూపు అదురుతున్న పెదాల వైపు సాగింది. పైనుంచి ఆమె తడి ఆరని వెంట్రుకల నుంచి వాటర్ చినుకులు ఆమె కుడి ఎద పొంగుపైన పడి ముత్యంలా మెరుస్తూ ఉంటే అతని కంటిని ఆకర్షించింది. అసలే డీప్ నెక్. ఎక్కడికక్కడ ఎద సౌందర్యం కనువిందు చేస్తుంటే ఆమెను ఎంతో ఇష్టపడే అతను చలించకుండా ఉంటాడా? అతని లెఫ్ట్ హ్యాండ్ ఆమె చుట్టూ చుట్టి కుడి చేతి చూపుడు వేలుతో ఆ చినుకుని అద్దుకొని ఆ వేలిపైకి తీసుకున్నాడు. అతను చేస్తున్న చర్యని చూస్తూ ఉంది ఈషిక. ఎప్పుడైతే అతని వేలి స్పర్శ ఎదును తాకిందో ఒక క్షణం గుండె జల్లుమంది. ఇక ఆమె శ్వాస కూడా పెరిగిపోయి టెన్షన్గా అతని వైపు చూసింది. ఆ నీటి బిందువుని అలాగే చూస్తూ అది అతనికి ఎంతో అపురూపమైనది, అద్భుతమైనది, అమృత బిందువులాగా రుచి చూస్తున్నట్లు నోట్లో పెట్టుకున్నాడు దేవాంశ్. ఇక ఆ చర్యకి ఆమె తన ఆలోచన కూడా వదిలేసి అతన్ని గట్టిగా హత్తుకుంది. అతను కూడా ఉద్రేకానికి గురై ఆమె చుట్టూ 2 చేతులు పెనవేసి గట్టిగా ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు. ఇద్దరూ కాసేపు బిగి కౌగిల్లో ఉండిపోయారు.
కొన్ని క్షణాలు అలా గడిచిపోయాయి వారిద్దరి మధ్య. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ, అక్క మీ ఐ కమిన్ అని రాకీ వాయిస్ వినిపించడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి పడ్డారు. వెంటనే వేరుపడి ఇక ఈషిక జరిగింది తలుచుకుంటూ దేవాంశిని ఫేస్ చేయలేక కంగారు పడుతుంది. కాసేపటి క్రితం వాళ్ళ మధ్యలో జరిగినది తలుచుకుంటూనే తలదించుకొని మరి లెఫ్ట్ సైడ్కి వెళ్ళడానికి ముందుకు ఒక అడుగు వేయగానే దేవాంశ్ లెఫ్ట్ సైడ్ వచ్చాడు. మళ్ళీ వెంటనే తను రైట్ సైడ్కి వెళ్ళబోయింది. అటువైపు కూడా వచ్చాడు. ఇద్దరిలో ఒక రకమైన తడబాటు. బట్ వెంటనే దేవాంశ్ అయితే తేరుకున్నాడు. ఈషిక మాత్రం కొన్ని సెకండ్లు అతని ముందు నిలవలేక ఫాస్ట్గా సైడ్ తీసుకొని బయటికి పారిపోయింది. దేవాంశ్ నవ్వుకుంటూ ఆమె వెనకే వచ్చాడు. అక్క ఈ హ్యాండ్కి కొంచెం బటన్ పెట్టవా అంటూ వచ్చాడు రాకీ. వైట్ కలర్ కుర్తీలో చాలా క్యూట్గా కనిపించాడు. నువ్వు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయావు, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అన్నాడు దేవాంశ్. కదా బావా, గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలాంటివే వైట్ డ్రెస్లు వేసుకోవాలని చెప్తుంది అక్క. అందుకే కొన్ని పెట్టింది. ఈ వైట్ కుర్తీ బాగుంది కదా, కాకపోతే నేను హైట్ అయినందుకు కొంచెం చిన్నదిగా అయ్యింది. మరొకటి కొనే వరకు ఇదే యూజ్ చేయాలి కదక్క అన్నాడు రాకీ తన ధోరణిలో. అంది ఈషిక. చాలా బాగున్నావురా, భలే క్యూట్గా, చాలా ముద్దొస్తున్నావు ఇవాళ అన్నాడు దేవాంశ్ ఈషికని ఒక కంట చూస్తూ. రాకీకి నెక్కి బటన్ సెట్ చేస్తున్న ఈషిక తలెత్తి అతన్ని చూడలేకపోయింది ఆ మాటలకి. థ్యాంక్ యూ బావా, మరి మీరెందుకు ఇంకా రెడీ అవ్వలేదు? అక్కడ పూజ టైం అయిపోతుందంట, అమ్మమ్మ గారు తెగ హడావిడి చేస్తున్నారు అన్నాడు రాకీ. నేను అందుకే వచ్చానురా, అనుకోకుండా ఒక సుడిగాలి వచ్చి నన్ను చుట్టేసుకుంది. అప్పటి నుంచి అయోమయంలో పడిపోయాను. అసలు నేను ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయాను అన్నాడు ఈషిక వైపు చూస్తూ దేవాంశ్. ఈషిక చిన్నగా నవ్వుకుంది మాటకి. ఏంటి సుడిగాలినా? సమ్మర్లో? అదేంటి బయట వర్షం పడుతుందా అడిగాడు అర్థం కాని రాకీ. పాపం దేవాంశి మాటలు అలా ఉన్నాయి. మరి ఒక్క ముక్క అర్థం కాలేదు వాడికి. ఈ టైంలో కూడా ముచ్చట్లేనా? నువ్వు వెళ్ళు, అమ్మమ్మ గారు అడిగితే మేము వస్తున్నామని చెప్పు అంటూ రాకీని పంపించిన ఈషిక, ఏంటి మీరు పిల్లలతో అన్ని పిచ్చి మాటలు, త్వరగా రెడీ అవ్వండి అంటుంది. తనకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని సీరియస్గా ఫేస్ పెట్టిన ఈషిక. ఆజ్ఞ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు దేవాంశ్. ఇక నవ్వుకుంటూ తను కూడా రెడీ అయి కిందికి వచ్చేసింది. సో భయ్యా పెళ్లి ఆగిపోతుందని నీకు ముందే తెలుసన్నమాట. ఒక రకంగా ఆలోచిస్తే పెళ్లి ఆగిపోవడానికి కారణం కూడా నువ్వే కదా అని అడిగాడు బుజ్జి కరిష్మాని. అది కాదు బుజ్జి బావా, నా మాట విను అని కరిష్మా అనగానే, ఏం వినాలి? ఎక్కడైనా ఇలా జరుగుతుందా? నువ్వు సొంత అత్త కూతురు అయ్యుండి అన్నయ్యకి ఇలా ద్రోహం చేస్తావా? మీరంతా ఒకటే ఫ్యామిలీగా ఉంటారు కదా, అలాంటిది నీకు ఎలా చేయాలనిపించింది ఇలా అని కరిష్మాని అడిగాడు. నో బుజ్జి, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేనేమి కావాలని చేయలేదు. ఇదంతా అంజలి అండ్ షీలా ప్లాన్. షీలా నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఆ వీడియో అడ్డు పెట్టుకొని. ఇక నాకు వేరే ఆప్షన్ లేకపోయింది. ఆ తర్వాత అది చేయడానికి నేను ఎంత బాధపడ్డానో కేవలం నాకు మాత్రమే తెలుసు అని కరిష్మా అనగానే, నువ్వు కబుర్లు చాలా చెప్పడం నేర్చుకున్నావు అంటూ కోపంగా బయటికి వెళ్ళబోయాడు బుజ్జి. వెంటనే అతని చేయి పట్టుకొని, ప్లీజ్ బుజ్జి, నా మాట విను, నేను చెప్పేది నిజం. షీలా నాతో ఇదంతా చేయించింది. అందుకే ఆ బాధతో నేను పెద్ద బావ పెళ్లికి కూడా రాలేదు. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోలేను. ఒకవేళ చెప్పిన నన్ను ఎవరు నమ్మరు, అర్థం చేసుకోరు. అలాంటప్పుడే ఇవన్నీ భరించలేక నేను తాగుతాను అంటూ ఏడుస్తుంది కరిష్మా. అవన్నీ వంకలు. లోకంలో ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలు చాలా మందికి ఉన్నాయి అని బుజ్జి అనగానే, వెంటనే అతని కాలర్ పట్టుకొని, అవునరా, ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి. కానీ నేను నీలాగా చిన్నప్పటి నుంచి పేద కుటుంబంలో పుట్టి ప్రతి చిన్న విషయంలో కష్టపడుతూ అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ పెరగలేదు. లగ్జరీ లైఫ్ నాది. అదే కదా నా ప్రాబ్లం. అందుకే సడన్ గా కష్టం వస్తే నేను అస్సలు భరించలేను. నా వల్ల కాదు. అది మర్చిపోవడానికి ట్రై చేస్తూ తాగుతాను. అర్థమవుతుందా అని ఏడుస్తుంది కరిష్మా. మరి అలాంటప్పుడు ఎవరికైనా చెప్పుకోవాలి కదా అన్నాడు బుజ్జి.
తనని దగ్గరికి తీసుకుంటూ, కరిష్మా మాటలలో కూడా నిజం ఉందని గ్రహిస్తూనే. ఎవరికి? మమ్మీకి చెప్తే ఊరుకుంటుందా? ఇల్లు పీకి పందిరేస్తుంది. డాడీ ఎప్పుడూ బిజినెస్ లో బిజీగా ఉంటాడు. మంత్లో ఒక అరగంట కూడా ఆయన నాతో మాట్లాడింది ఉండదు. ఇక చెల్లి, అది నాకంటే చిన్నది, ఇంకెవరికి చెప్పుకోవాలి? వినేవాళ్ళు ఉన్నా చాలా ఏళ్లుగా ఇగ్నోర్ చేస్తున్నారు కదా, ఇంకెవరున్నారు నాకు అంటుంది కళ్ళు తుడుచుకుంటూ బుజ్జి వైపు చూస్తూ. ఎదుటి వాళ్ళని అనడం మానే. నీ ప్రాబ్లం ఎక్కడుందో అక్కడి నుంచి సాల్వ్ చేసుకోవాలి. అయినా షీలాతో ఏంటి నీ స్నేహం? తను అలాంటిది అని తెలిసిన రూమ్కి తీసుకొచ్చి మరీ మాట్లాడుతున్నావు ఇప్పుడు అని కోపంగా అడిగాడు బుజ్జి. అతను అలా అనగానే, నీకు తెలియదు బుజ్జి, వాళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు. నాకెందుకు అంజలి ప్రెగ్నెంట్ అని అనిపించడం లేదు. అదే మాట షీలాను అడుగుతున్నా అనగానే, అవన్నీ నీకెలా తెలుస్తాయి? నువ్వు ఆడపిల్లవైతే కదా అని నవ్వుతాడు బుజ్జి. ఆ మాటకి కోపంగా చూసిన కరిష్మా, నేను జోక్ చేయట్లేదు బుజ్జి, వాళ్ళు ఏదో నిజంగా ఏదో దాస్తున్నారు. అదేంటో మనం తెలుసుకోవాలి అంటుంది కరిష్మా. ఎన్ని రోజులు దాచుకుంటారు కృషి? ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా. ఐ మీన్ బేబీ బఫ్ అయితే బయటికి రావాల్సిందే కదా అని బుజ్జి అనగానే షాక్ అయిపోయింది. చాలా ఏళ్ల తర్వాత బుజ్జి తనని కృషి అని పిలవడం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అలా పిలిచేవాడు, మళ్ళీ ఇన్నాళ్లకు అని హ్యాపీ అయిపోయింది కరిష్మా. వాళ్ళ గురించి ఆలోచించకు, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, పూజ టైం అవుతుంది అంటూ బయటికి వెళ్ళాడు బుజ్జి. ఇక పంతులు గారు రావడం, అలాగే అంజలి వైభవులు కూడా రెడీ అయి ఉన్నారు. ఇక ఇన్వైట్ చేసిన బంధువులు కూడా వచ్చేశారు. నెక్స్ట్ పూజని అనుకున్న టైంలో వసుంధరాదేవి పద్మజను పిలిచి, అమ్మాయి ప్రెగ్నెంట్ కారణంగా పూజ పైన తను కూర్చోకూడదు, మీరిద్దరూ కూర్చోండి. ఎలాగో బంధువులు వచ్చారు, ఈ వ్రతం జరిపించడానికి ముఖ్య ఉద్దేశం వైభవ్ పెళ్లి జరిగింది అని 10 మంది తెలియడానికే. కాబట్టి పూజలో మీరు కూర్చొని కోడలితో వాయినాలు ఇప్పించు. అలా కూడా అందరి ఆశీర్వాదం వాళ్ళకి అందుతుంది అంటుంది వసుంధరాదేవి. దాంతో అలాగే అత్తయ్య, నేను అంతగా ఆలోచించలేదు అంటూ లాస్ట్ సెకండ్ లో వ్రతం పైన హరిశ్చంద్ర పద్మజలు కూర్చోబోతున్నారు అని తెలిసి అంజలి ముఖం వాడిపోతుంది. పెళ్లి ఎలాగో దొంగల్లాగా పారిపోయి ఎవరికి తెలియకుండా చేసుకున్నాం. ఈ ఒక్క చిన్న పూజ అయినా మేమిద్దరం కలిసి చేసుకోలేకపోతున్నాం అని ఆమె బాధ, అది ఆమె ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది పక్కనే కూర్చున్న వైభవ్కి. ఇక వెంటనే, ఏమైంది? ఎందుకు అలా ఫేస్ పెట్టుకున్నావు? మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయా నీకు అని ప్రేమగా అడిగాడు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి. ఏమీ లేదు అంటూ కళ్ళు పెట్టుకుంటుంది. మరి ఇంట్లో పూజ జరుగుతుండగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి అని అడిగాడు వైభవ్. ఆ మాటకి స్ట్రేంజ్ గా అతన్ని చూస్తూ, ఏడవడానికి కూడా టైమింగ్స్ చూసుకుంటారా అని అడుగుతుంది అంజలి. అంతేగా, నీకు హెల్త్ బాగానే ఉంది అని డాక్టర్ కూడా చెప్పాడు. మరి ఇంట్లో బంధువులు ఉన్నప్పుడు ఈ ఏడుపు ఎందుకు అనగానే, అతని మాటకి ఒళ్ళు మండిపోయింది అంజలికి. అయినా కంట్రోల్ చేసుకొని, మరి మీ మదర్ చేసిన పని బాగుందా? పూజలో మనల్ని కూర్చోబెడతానని పూజ టైంకి మీ మమ్మీ డాడీ కూర్చున్నారు ఏంటి? ఏమైనా అంటే నేను ప్రెగ్నెంట్ అని అంటున్నారు. ఏ ప్రెగ్నెంట్ అయితే ఏమైంది? మంచి విషయమే కదా, పూజ చేయడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలా మీకు అని కోపంగా అడుగుతుంది అంజలి. అంజలి, పెద్దవాళ్ళు ఏది చేసినా మన మంచి కోసమే చెప్తారు, వాళ్ళ మాటలలో ఏదో మంచి మీనింగ్ ఉంటుంది. నువ్వు ఇలా ప్రతిదానికి నెగిటివ్ గా తీసుకోకు. పైగా నానమ్మ మాటని మా ఇంట్లో ఎవరు ఎదురు చెప్పరు, మా మమ్మీ కూడా. అలాంటిది నువ్వే ఇలా అంటే ఎలా? ఆల్ రైట్, ఎన్ని రోజులు నీ లైఫ్ గురించి నీకు నువ్వే నిర్ణయాలు తీసుకున్నావు. బట్ ఇప్పుడు అలా కాదు. నువ్వు మా ఫ్యామిలీలోకి అడుగు పెట్టాక ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి మనం తప్పగా పాటించాల్సి ఉంటుంది. సో నిన్ను నువ్వు మోటివ్ చేసుకో వీటన్నిటికీ అలవాటు పడడానికి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏం చెప్పినా కంపల్సరీ వినాలి. ఇదివరకటిలా ప్రతిదీ నా ఇష్టమే అనే మాట ఇక్కడ చెల్లదు. ఇది జాయింట్ ఫ్యామిలీ, కాస్త బాధ్యతగా ప్రవర్తించు. పైగా మిడిల్ ఫ్యామిలీకి బయట ఒక మంచి పేరుంది, దాన్ని కాపాడడానికి ట్రై చేయి.
ఇలా చిన్న చిన్న విషయాలకి ఏడుపులు అలగడం లాంటివి చేయకు, అది పద్ధతి కాదు అన్నాడు వైభవ్. అంటే ఏంటి మీనింగ్? నేను పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తున్నానా? లేదంటే నేను నీలాగా గొప్ప కుటుంబం నుంచి రాలేదని దుప్పి పొడుస్తున్నావా అని సీరియస్ గా అడిగింది అంజలి. అలా ఎందుకు అనుకుంటావు? మా ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడానికి, మా ఇంటి పద్ధతులు కట్పట్ల గురించి కొన్ని విషయాలు చెప్తున్నా అనుకోవచ్చు కదా. అదీ కాక చుట్టూ మా బంధువులు ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అప్పుడు మా ఫ్యామిలీకే పరువు తక్కువ, పోయేది మా పరువే. అందుకే ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్తున్నా అని ఘాటుగానే అన్నాడు వైభవ్. వైభవ్ అని అరిచింది ఆ మాటకి. నోరు మూసుకో, అరవకు 10 మందిలో. ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ప్రతి దానికి నీకు నేర్పిస్తూ కూర్చోవడం నా వల్ల కాదు అని వైభవ్ అనగానే చాలా కోపం వచ్చింది అంజలికి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.